మంగళగిరి కోర్టు ప్రాంగణంలో శనివారం నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా 3 బెంచ్లు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం అంజనీ ప్రియదర్శిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె సురేష్ బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం ప్రసన్నలక్ష్మి పలు కేసులను పరిష్కరించి రాజీ చేయడం జరుగుతోంది. లోక్ అదాలత్ మెంబర్లుగా న్యాయవాదులు ఎండి షౌకత్ హుస్సేన్, కెబి అంబేద్కర్, దాసరి సురేష్ కుమార్ వ్యవహరించారు. లోక్ అదాలత్లో పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే ఎస్బీఐ మంగళగిరి రీజనల్ క్రెడిట్ చీఫ్ మేనేజర్ ఎన్ వెంకటేశ్వరరావు, పలు బ్యాంకులు, బిఎస్ఎన్ఎల్, పోస్టల్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. మంగళగిరి కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ జరుగుతున్న సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె సురేష్ బాబు, అలాగే ఎస్బీఐ ప్రతినిధి ఎన్ వెంకటేశ్వరరావు మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు. ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం, అట్లాగే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, అలాగే జిల్లా కోర్టు వారి ఆదేశానుసారం ఈరోజు సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మంగళగిరి కోర్టు ప్రాంగణంలో 3 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బెంచ్ వచ్చేసేసి హానరబుల్ అడిషనల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ హోల్డ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్, అట్లాగే అడిషనల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ సంబంధించిన కోర్టు సంబంధించిన కేసులన్నీ వారు డీల్ చేస్తారు. అట్లాగే ఈ కోర్టు సంబంధించి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ నేను హోల్డ్ చేస్తున్నాను. అట్లాగే అడిషనల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కమ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్కి శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు హోల్డ్ చేస్తున్నారు. ఈ నేషనల్ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశము రాజీపడ కేసులన్నీ కూడా ఈ యొక్క లోక్ అదాలత్ ద్వారా తీర్పు చెప్పడం జరుగుతుంది. లోక్ అదాలత్లో పాస్ చేసిన అవార్డులన్నీ కూడా ఫైనల్ ఉంటుంది. దాని మీద ఎటువంటి అప్పీల్ కానీ ఏముండదు. ఒకవేళ ఏదైనా సరే లోక్ అదాలత్ అవార్డు సంబంధించి ఛాలెంజ్ చేయాలనుకుంటే కనుక హైకోర్టులో రిట్ వేసుకొని మాత్రమే హైకోర్టులో ఛాలెంజ్ చేయాల్సి ఉంది. అది కూడా ఏదైనా ఫ్రాడ్ జరిగిందని, లేకుంటే ఏదైనా ఇంపర్సనేషన్ ద్వారా ఈ అవార్డు కాపీస్ తీసుకున్నారంటే మాత్రమే ఇటువంటి గ్రౌండ్స్ మీద అవార్డుని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకసారి అవార్డు పాస్ చేసిన తర్వాత అది ఫైనల్ అవుతుంది. దాని కండిషన్స్ ఏదైనా సరే వైలేట్ అయితే మళ్ళీ ఎడ్యుకేషన్ పిటిషన్ ద్వారా వాటిని ఎన్ఫోర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత లిటిగెంట్ పబ్లిక్ ఇవాళ ఎక్కువ మంది సివిల్ సైడ్, అట్లాగే ఎస్టీసీలు ఎన్ఐ యాక్ట్, అట్లాగే సీసీలు ఎన్ఐ యాక్ట్లు, మనీ సూట్స్, టైటిల్ మ్యాటర్స్ అన్నీ కూడా ఎక్కువ మ్యాటర్స్ ఈరోజు సెటిల్ అవుతున్నాయి. ఇంకోటి మనం ఏంటంటే లిటిగెంట్ పబ్లిక్కి ఏదైనా అవార్డు పాస్ చేసేటప్పుడు ముందు కండిషన్స్ ఏం రాసుకున్నారు, మనకు అర్థమైనాయా లేదా, ఒకవేళ అర్థం కాకుండా ఉంటే కనుక సంబంధిత అడ్వకేట్లని అడిగి అర్థం చేసుకుని మాత్రమే అవార్డు కాపీస్ మీద సంతకం చేయండి. ఒకసారి అవార్డు కాపీ సంతకం చేసిన తర్వాత అది ఇద్దరు పార్టీలకి బైండ్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క చిన్న సూచన చేస్తున్నాను. కాబట్టి ఎక్కువ మంది అడ్వకేట్స్ మంగళగిరి ఇంతకుముందు ప్రీవియస్గా కూడా 14/3/2026 నేషనల్ లోక్ అదాలత్ జరిగినప్పుడు ఎక్కువ మ్యాటర్స్ సివిల్ సైడు, అట్లాగే టైటిల్ మ్యాటర్స్ అన్నీ కూడా మంగళగిరి కోర్టు సముదాయం నుంచే అయినాయి. దాదాపు 100 మ్యాటర్స్. ఈరోజు కూడా ఈ లిటిగెంట్ పబ్లిక్ నేషనల్ లోక్ అదాలత్ని ఉపయోగించుకొని ఎక్కువ మ్యాటర్స్ సెటిల్ చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ తరఫున మా బ్రాంచ్లు, మా అప్రూవ్డ్ అడ్వకేట్ గారు, మిగతా అందరం కూడా పార్టిసిపేట్ చేసాం. మ్యాక్సిమం సెటిల్మెంట్స్ ఈ లోక్ అదాలత్లో పరిష్కరించే నిమిత్తంగా కస్టమర్లందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మన రెస్పెక్టివ్ జడ్జెస్ దగ్గర మన ఈ పాత బకాయిలు ఉన్న బ్యాంకులో ఉన్నవన్నీ కూడా మేము ఇక్కడ సెటిల్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము విన్నవించేది మా యొక్క బారోయర్స్ అందరికీ కూడా ఏవైనా ఇలాంటి నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ని కొద్దిగా యూటిలైజ్ చేసుకుని మ్యాక్సిమం సెటిల్మెంట్స్ మేము చేయడానికి సుముఖంగానే ఉన్నాం. కాబట్టి ఇది ఒకసారి అందరూ గమనించి మ్యాక్సిమం మా బ్రాంచ్ని సంప్రదించి ఈ మీకున్న ఎన్పిఏ అకౌంట్స్, మిగతా రైట్ ఆఫ్ అయిన అకౌంట్స్ ఏమైనా ఉన్నా కూడా
మేము సెటిల్ చేయడానికి సుముఖంగా ఉన్నాం కాబట్టి మా బ్రాంచ్ని సంప్రదించి ఇందులో నేషనల్ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాల్సిందిగా మేము బ్రాంచ్ నుంచి రీజనల్ ఆఫీస్ మంగళగిరి నుంచి తరపున మేము కోరుచున్నాం.